అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మల్లన్న ఆన్లైన్ అకాడమీ. అయితే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం టెట్ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఇందులో బయాలజికల్ సైన్స్ నుంచి 16 మార్క్స్ స్కోర్ చేయొచ్చు సార్. అయితే ఇప్పుడు ఏంటి మనం డిస్కషన్ చేస్తున్నటువంటి అంశం ఏంటి అనంటే హ్యూమన్ రీప్రొడక్టివ్ సిస్టమ్ సార్. ఈ హ్యూమన్ రీప్రొడక్టివ్ సిస్టమ్‌లో భాగంగా మనం ఫెర్టిలైజేషన్ గురించి తెలుసుకోవడం జరిగింది. గర్భధారణ ఏ విధంగా జరుగుతుంది అనేటువంటి అంశాలను మనం తెలుసుకోవడం జరిగింది. అయితే గర్భధారణ జరిగిన తర్వాత గెస్టేషన్ పీరియడ్ లోపల ఏం జరుగుతుంది అనంటే ఇక గర్భావధి సార్. గర్భావధి కాలం లోపల గర్భావధి కాలం లోపల ఏంటి సార్ అనంటే గర్భావధి కాలంలో శిశువు అనేది ఏమవుతుంది? అభివృద్ధి జరుగుతుంది సార్. మరి ఈ శిశువు అభివృద్ధి జరిగితే మరి మొదటి మొదటి 3 నెలల లోపల మొదటి 3 నెలలు మొదటి 3 నెలల లోపల మరి శిశువు యొక్క డెవలప్‌మెంటు ఏ విధంగా జరుగుతుంది అనేటువంటి అంశాన్ని మనం చూసినట్లయితే ముందుగా అవయవాల ఉత్పత్తి అనేది జరుగుతుంది సార్. అవయవాల అవయవాల ఉత్పత్తి అవయవాల ఉత్పత్తి అనేది జరుగుతుంది. అవయవాల ఉత్పత్తి జరిగిన తర్వాత శరీర అంగాల అభివృద్ధి అనేది పూర్తిగా జరుగుతది సార్. అవయవాల ఉత్పత్తి, శరీర శరీర అంగాల యొక్క ఉత్ అభివృద్ధి అనేది ఏమవుతుంది అనంటే పూర్తి స్థాయి లోపల శిశువు అభివృద్ధి జరగడం అనేది అంటే ఎక్కడ సారు అనంటే యూటెరస్ లోపల పూర్తి స్థాయి లోపల అభివృద్ధి జరుగుతుంది సార్. మరి మొదటి నెల లోపల 1వ నెల లోపల ఏమవుతుంది సార్ అనంటే మొదటి నెలలో ఈ శిశువు యొక్క అభివృద్ధి ఏం ఏర్పడుతది అనంటే హృదయం ఏర్పడుతది సార్. హార్ట్ అనేది మొదటి నెలల్లోనే ఏర్పడుతది. తర్వాత 2వ నెల లోపల ఏర్పడేది ఏంటి సార్ అనంటే 2వ నెల లోపల ఏమి ఏర్పడుతది అనంటే కాళ్ళు, చేతులు సార్. కాళ్ళు, చేతులు అనేటియి శిశువు లోపల ఏర్పడడం జరుగుతుంది. మొదటి నెలల్లోనైతే హార్ట్ ఏర్పడుతది. 2వ నెలలోనైతే కాళ్ళు, చేతులు ఏర్పడతాయి. తర్వాత 5వ నెల లోపల భ్రూణం కదలికలు జరుగుతాయి సార్. 5వ నెలకొచ్చేసరికి ఏమవుతుంది అనంటే భ్రూణం అనేది భ్రూణ కదలికలు అనేటివి ఎక్కువగా పూర్తి స్థాయి లోపల ఏర్పడతాయి సార్. భ్రూణ కదలికలు 5వ నెల లోపల ఎక్కువగా ఏర్పడతాయి. తల మీద వెంట్రుకలు వస్తాయి సార్. తల మీద వెంట్రుకలు రావడం వలన ఏమవుతుంది అనంటే శిశువుకు కొద్దిగా వెచ్చగా ఉంటుంది. తర్వాత 24 వారాలు అయినట్లయితే శరీరం సున్నితమైనటువంటి రోమాల చేత తల్లి గర్భం లోపల సున్నితమైనటువంటి రోమాల చేత కప్పబడి ఉంటది సార్. అయితే శిశువు తర్వాత ఏమవుతుంది అనంటే కనురెప్పలు వేరు కావడం సార్. కంటి యొక్క రెప్పలు అనేటివి వేరు కావడం అనేది జరుగుతుంది. తర్వాత ఈ కనురెప్ప యొక్క వెంట్రుకలు బొమ్మలు ఏర్పడడం, తర్వాత కన్ను యొక్క రెప్పలు ఏర్పడడం అనేది జరుగుతూ ఉంటుంది సార్. ఓకే. రైట్. ఈ విధంగా శిశువు అనేది తల్లి గర్భం లోపల అభివృద్ధి జరగడం అనేది జరుగుతుంది. తర్వాత ఏంటి అనంటే ప్యాచ్యురేషన్ సార్. ప్యాచ్యురేషన్ అంటే ఏంటి అనంటే ప్రసవం ఏ విధంగా జరుగుతుంది అనేటువంటి అంశాన్ని 9 నెలలు పూర్తయిన తర్వాత అంటే 280 రోజులు పూర్తి అయిన తర్వాత 9 నెలలు అయినట్లయితే ఏమవుతుంది అనంటే శిశువు పూర్తిగా అభివృద్ధి జరగడం అనేది జరుగుతుంది. అభివృద్ధి చెందుతుంది. అయితే మనకు బాడీ అంటే తల లోపల మనం ఏముంటదని తెలుసుకున్నాం? ఎండోక్రైన్ సిస్టమ్ లోపల పిట్యూటరీ గ్లాండ్ అనేది ఉంటది అని తెలుసుకున్నాం సార్. ఈ పిట్యూటరీ గ్లాండ్ నుంచి ఏమవుతుంది అనంటే ఈ పిట్యూటరీ గ్లాండ్ యొక్క పరాలంబిక నుంచి వచ్చినటువంటి యాక్సిటోసిన్ అనేటువంటి హార్మోన్ రిలీజ్ అవుతది సార్. ఎప్పుడు? శిశువు 9 నెలల సమయం అంటే 280 రోజులు పూర్తి అయిన వెంటనే ఏమవుతుంది అనంటే డెలివరీ కావాలి, ప్రసవం చెందాలి కాబట్టి యాక్సిటోసిన్ అనేటువంటి హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది సార్. అంతరస్రావక హార్మోన్ అనేది రిలీజ్ అయ్యి తల్లి యొక్క అంటే యోని కండరాలను కదిలించడం వలన ఏమవుతుంది అనంటే గర్భాశయం నుంచి సంకోచ సడలికలు ఏర్పడి
ఆ శిశువు అనేది బయటకు రావడం అనేది జరుగుతుంది సార్. అయితే వచ్చేటువంటి క్రమంలో మొట్టమొదటిసారిగా తల అనేది బయటికి రావడం జరుగుతుంది సార్. ఇది ఈ విధంగా శిశువు అభివృద్ధి చెంది ఈ విధంగా ఆహ్, బయటకు వచ్చేటువంటి విధానం సార్. ఓకే. తర్వాత లాక్టేషన్ సార్. లాక్టేషన్, లాక్టేషన్ అనంటే క్షీరోత్పత్తి. స్త్రీల లోపల ఏమవుతుంది అనంటే మరి స్త్రీజీవి అనేది ఏం జేయాలే? తన యొక్క బిడ్డకి పాలు ఇవ్వాలె. ఓకే. రైట్. పాలు ఇవ్వాలి గాబట్టి ఏమవుతుంది అనంటే క్షీర గ్రంథులు అభివృద్ధి చెంది స్త్రీజీవుల లోపల క్షీరం అనేది, పాలు అనేది ఉత్పత్తి గావాలె. ఓకే. రైట్. అయితే తొలి రోజుల లోపల ఉత్పత్తి చేయబడేటువంటి చనుబాలను అంటే శిశువుకు జన్మించిన తర్వాత తల్లి ఏం జేస్తుంది అనంటే తల్లి శిశువుకు జన్మనిస్తుంది సార్. శిశువుకు జన్మనిస్తుంది. శిశువుకు జన్మనిచ్చిన వెంటనే ఏమవుతుంది ఒక 2, 3 రోజుల వరకు వచ్చేటువంటి తన స్తన గ్రంథుల నుంచి వచ్చేటువంటి మిల్క్ గ్లాండ్ నుంచి వచ్చేటువంటి పాలని మనం ఏమంటాం సార్ అనంటే కొద్దిగా ప్రథమ స్తన్యం వీటినే మనం ప్రథమ స్తన్యం అని అంటాం. వీటినే ముర్రు పాలు అని అంటాం. తర్వాత కొలెస్ట్రమ్ అని కూడా పిలవడం జరుగుతుంది సార్. అయితే వీటి లోపల ప్రతిరక్షకాలు యాంటీబాడీస్ అనేటివి ఎక్కువగా ఉంటాయి ఈ పాల లోపల. యాంటీబాడీస్ ఉండడం వలన శిశువులో ఏం చేస్తుంది అనంటే వ్యాధి నిరోధక శక్తిని పెంచడం జరుగుతుంది సార్. కొలెస్ట్రమ్ అంటే 3-4 రోజుల వ్యవధి లోపల తల్లి యొక్క క్షీర గ్రంథుల నుంచి వచ్చేటువంటి చనుబాలను శిశువుకి ఇవ్వడం వలన ఏమవుతుంది? వాటిని మనం ముర్రుపాలు అని అంటాం. వాటిని కొలెస్ట్రమ్ అని పిలుస్తాం. వాటిని మనం ఇంకా ప్రథమ స్తన్యం అని కూడా పిలుస్తాం. ఇవి శిశువుకు ఇవ్వడం వలన మరి వీటి లోపల ఏముంటది సార్? ఈ పాల లోపల తల్లి నుంచి వచ్చినటువంటి 3, 4 రోజుల్లో డెలివరీ అయిన తర్వాత వచ్చినటువంటి పాల లోపల ఏముంటది అనంటే ప్రతిరక్షకాలు, యాంటీబాడీస్ అనేటివి ఉంటాయి. ఇవి శిశువుకి ఇవ్వడం వలన శిశువు యొక్క రోగ నిరోధక శక్తి పెరుగుతుంది సార్. శిశువుకు రోగ నిరోధక శక్తి ఇమ్యూనిటీ అనేది పెరుగుతూ ఉంటుంది సార్. ఇమ్యూనిటీ డెవలప్‌మెంట్ కావడం వలన శిశువుకు ఎటువంటి రోగాలు అనేది రావు సార్. ఓకే. రైట్. శిశువుకు ఎటువంటి రోగాలు అనేటివి రావు. ఎందుకు? మనం కొలెస్ట్రమ్ అనేటువంటి పాలను అంటే ముందు 3 రోజులు లేదా 4 రోజులు తల్లి యొక్క స్తన గ్రంథుల నుంచి వచ్చేటువంటి పాలను మనం ఇస్తున్నాం కాబట్టి ఆ పాల లోపల ఏమున్నాయి? ప్రతిరక్షకాలు ఉన్నాయి గాబట్టి యాంటీబాడీస్ అనేటివి ఉన్నాయి గాబట్టి అవి శిశువుకి ఎటువంటి రోగం రాకుండా కాపాడడంలో ఉపయోగపడుతున్నాయి సార్. మరి శిశువు ఏర్పడిన తర్వాత మరి ఈ శిశువు ఏర్పడడానికి ఏ అంగాలు ఎక్కడి నుంచి ఏర్పడతాయి సార్ అనంటే ఎక్టోడర్మ్ నుంచి సార్. ఎక్టోడర్మ్ నుంచి ఏమవుతుంది? ఎక్టోడర్మ్ సార్. ఎక్టోడర్మ్ నుంచి ఇది బాహ్య చర్మం అంటాం సార్. ఈ ఎక్టోడర్మ్ నుంచి ఏర్పడేటువంటి అంగాలు బ్రెయిన్ ఏర్పడతది సార్. ఈ బ్రెయిన్ అనేది ఎక్టోడర్మ్ నుంచి ఏర్పడేటువంటిది. 3 లేయర్స్ తోని ఉంటాయని చెప్పుకున్నాం మనం సీలోమ్ నుంచి. ఓకే. రైట్. అయితే ఈ 3 లేయర్స్ ఉండడం వలన ఆ 3 లేయర్స్ లోపల మొదటి లేయరు పై భాగంలో కనిపించే అటువంటి లేయర్‌ని మనం ఏమంటాం? ఎక్టోడర్మ్ అని పిలుస్తాం. ఎక్టోడర్మ్ నుంచి వచ్చేటువంటి అవయవాలు ఏంటి ఆర్గాన్స్ అంటే నాడీ వ్యవస్థ సార్. నర్వస్ సిస్టమ్. ఓకే. నర్వస్ సిస్టమ్ గూడా ఎక్కడి నుంచి వస్తది సార్ అనంటే ఎక్టోడర్మ్ నుంచి బ్రెయిన్, నర్వస్ సిస్టమ్ నెక్స్ట్ స్కిన్ సార్. ఈ స్కిన్ అనేది గూడా బాహ్య చర్మం నుంచి వచ్చేటువంటి ఎక్టోడర్మ్ నుంచి వచ్చేటువంటిది సార్. తర్వాత మధ్య త్వచం సార్. మీసోడర్మ్ సార్. ఈ మీసోడర్మ్ నుంచి వచ్చేటువంటి డెవలప్‌మెంట్ అయ్యేటువంటిది ఏంటి సార్ అనంటే హార్ట్ సార్. హార్ట్ అనేది మీసోడర్మ్ నుంచి వస్తది సార్. ఓకే. మధ్య త్వచం నుంచి వస్తది. తర్వాత రక్తనాళాలు సార్. బ్లడ్ వెసెల్స్ సార్. బ్లడ్ వెసెల్స్ అనేటివి ఎక్కడి నుంచెలొస్తాయి అంటే మీసోడర్మ్ నుంచి వస్తాయి సార్. నెక్స్ట్ ఇంకా ఏ అవయవాలొస్తాయి? మజిల్స్ సార్. మజిల్స్ గూడా మీసోడర్మ్ నుంచే రావడం జరుగుతుంది సార్. నెక్స్ట్ ఇంకా దేని నుంచి ఇంకా ఏమొస్తాయి సార్? మూత్రపిండాలు సార్. కిడ్నీస్ గూడా కిడ్నీస్ కిడ్నీస్ కూడా ఏమవుతుంది సార్ అనంటే మీసోడర్మ్ నుంచి ఏర్పడుతూ ఉంటున్నాయి సార్.
ఎక్టోడర్మ్ నుంచి వచ్చేటువంటివి బ్రెయిన్, నర్వస్ సిస్టమ్, స్కిన్ అయితే మీసోడర్మ్ నుంచి హార్ట్, బ్లడ్ వెజల్స్, మజిల్స్, స్కిన్ అయితే కిడ్నీస్ అనేటివి కూడా మీసోడర్మ్ నుంచి వస్తూ ఉంటాయి సార్, ఏర్పాటు అవుతుంటాయి. నెక్స్ట్ అంతఃచర్మం సార్, దీన్నే మనం ఏమంటాం సార్ అనంటే ఎండోడర్మ్ అని కూడా పిలుస్తూ ఉంటాం సార్. ఎండోడర్మ్ ఎండోడర్మ్ అని పిలుస్తాం. మరి దీని నుంచి వచ్చేటువంటి అంగాలు, అవయవాలు ఏంటి సార్ అనంటే డైజెస్టివ్ సిస్టమ్ సార్. ఈ డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది సార్ అని అంటే ఎండోడర్మ్ నుంచి ఏర్పడుతుంటది. తర్వాత రెస్పిరేటరీ సిస్టమ్ సార్, రెస్పిరేటరీ సిస్టమ్ అనేది కూడా ఎక్కడి నుంచి ఏర్పడుతుంది సార్ అని అంటే ఎండోడర్మ్ నుంచి వస్తుంది. ఎక్టోడర్మ్ నుంచి అయితే బ్రెయిన్, నర్వస్ సిస్టమ్, స్కిన్, మీసోడర్మ్ నుంచి హార్ట్, బ్లడ్ వెజల్స్, మజిల్స్, అదే విధంగా కిడ్నీస్ అనేటివి మీసోడర్మ్ నుంచి ఏర్పడితే నెక్స్ట్ ఎండోడర్మ్ నుంచి ఏర్పడేటువంటి అవయవాలు ఏంటి అని అంటే డైజెస్టివ్ ట్రాక్, అదే విధంగా రెస్పిరేటరీ సిస్టమ్ అనేది ఎండోడర్మ్ నుంచి వచ్చేటువంటి వస్తూ ఉంటాయి సార్. ఇది ఖచ్చితంగా ఎగ్జామ్ లోపల అడిగేటువంటి బిట్టు సార్. ఎందుకు అనంటే ఎండోడర్మ్, మీసోడర్మ్, ఎక్టోడర్మ్ అని ఇచ్చి తర్వాత ఈ అవయవాలను ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సార్. మ్యాచ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ అని అడుగుతా ఉంటాడు కాబట్టి మనం గుర్తు పెట్టుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది సార్. తర్వాత పిండాభివృద్ధి జరిగిన తర్వాత పిండాభివృద్ధి జరుగుతూ ఉంటుంది సార్ తల్లి లోపల. మరి తల్లి లోపల పిండాభివృద్ధి జరిగితే ఆ జరిగేటువంటి అభివృద్ధి లోపల ఏమైనా సమస్యలు ఏర్పడ్డాయా ఆ పిండం లోపల, ఆ భ్రూణం లోపల ఏమైనా సమస్య ఉన్నట్లయితే దాన్ని మనం ఏమంటామనంటే ఏమైనా వైకల్యం ఉన్నట్లయితే శిశువులు సమస్య వచ్చినట్లయితే వైకల్యం కలిగినటువంటి శిశువులు పుట్టడం అనేది జరుగుతుంది. అటువంటి దాన్ని మనం ఏమంటామనంటే అటువంటి కారకాలను మనం ఏమంటామంటే కెరటోజెన్స్ అని కూడా పిలుస్తాం సార్. కెరటోజెన్స్ అని కూడా పిలుస్తూ ఉంటాం సార్. ఓకే రైట్. కెరటోజెన్స్ అని ఎప్పుడు పిలుస్తారు అని అంటే పిండాభివృద్ధి సమయంలో జన్యు లోపాల వల్ల, జీన్ డిఫెక్టివ్ వల్ల పుట్టేటువంటి శిశువులు వాళ్ళు వైకల్యంతో జన్మిస్తారు కాబట్టి ఏమవుతుంది అనంటే దాన్నే మనం కెరటోజెన్స్ అని కూడా పిలుస్తాం సార్. అటువంటి జీన్స్ యొక్క డిఫెక్టివ్ కారణమైనటువంటి కారకాలను మనం ఫ్యాక్టర్స్ ని మనం ఏమంటామనంటే కెరటోజెన్స్ అని పిలవడం జరుగుతూ ఉంటుంది సార్. ఓకే, శిశువుల లోపల వివిధ అవయవాల పెరుగుదల అనేది జరుగుతూ ఉంటుంది సార్. కాబట్టి ఈ అవయవాల పెరుగుదల వైకల్యాల గురించి తెలుసుకోవడానికి తోడ్పడేటువంటి స్కానింగ్ సార్. తల్లి గర్భం లోపల శిశువు ఏమవుతుంది, డెవలప్మెంట్ అవుతుంది. మరి అటువంటి అభివృద్ధి అనేది ఏ విధంగా జరుగుతుంది అని మనం స్కానింగ్ తీసినట్లయితే అటువంటి స్కానింగ్ ని మనం ఏమని పిలవాలి అని అంటే టిఫా స్కానింగ్ అని పిలవాలి సార్. ఓకే రైట్. అంటే శిశువు తల్లి గర్భం లోపల యూటెరస్ లోపల మంచిగా అంటే పర్ఫెక్ట్ గా డెవలప్మెంట్ అవుతుందా లేదా అనేటువంటి అంశాలను ఏ స్కానింగ్ ద్వారా తెలుసుకుంటాం సార్ అని అంటే టిఫా స్కానింగ్ ద్వారా తెలుసుకుంటాం సార్. హార్ట్ ఏ విధంగా పనిచేస్తుంది ఈసీజీ ద్వారా తెలుసుకుంటాం సార్. ఓకే రైట్. ఎంఆర్ఐ ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది సార్. మన యొక్క శరీరం అంటే బాడీ పార్ట్స్ ఏ విధంగా పనిచేస్తున్నాయని ఎంఆర్ఐ ద్వారా, అదే విధంగా ఈసీజీ ద్వారా తెలుసుకున్నట్లు ఏ విధంగానైతే తెలుసుకుంటున్నామో ఇప్పుడు టిఫా స్కానింగ్ లోపల శిశువు తల్లి గర్భం లోపల ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది అనేటువంటి అంశాలను మనం టిఫా స్కానింగ్ లో తెలుసుకుంటాం సార్. ఓకే రైట్. తర్వాత నవజాత శిశువుల యొక్క అధ్యయనాన్ని న్యూ బార్న్ బేబీస్ యొక్క అధ్యయనాన్ని మనం ఏమంటామంటే నియోనెటాలజీ అని కూడా పిలుస్తాం సార్. నవజాత శిశువులను గురించి మనం ఏం చేస్తామంటే అధ్యయనం చేస్తాం సార్. నవజాత శిశువుల యొక్క అధ్యయనం దాన్ని మనం ఏమని పిలుస్తాం సార్ అని అంటే నియోనెటాలజీ అని కూడా పిలుస్తూ ఉంటాం సార్. నియోనెటాలజీ అని పిలవడం జరుగుతూ ఉంటుంది సార్. ఓకే రైట్. తర్వాత గర్భాశయాన్ని తొలగించేటువంటి ప్రక్రియ సార్. గర్భాశయాన్ని స్త్రీల లోపల గర్భాశయాన్ని తొలగించేటువంటి ప్రక్రియను మనం ఏమని పిలుస్తాం సార్ అని అంటే హిస్టరెక్టమీ అని కూడా
పిలుస్తాం సార్. హిస్టరెక్టమీ హిస్టరెక్టమీ అని పిలవడం జరుగుతుంది సార్. ఓకే, రైట్. హిస్టరెక్టమీ అని పిలుస్తూ ఉంటాం సార్. ఏంటి సార్ అని అంటే స్త్రీల లోపల మనం ఏం చేస్తాం? గర్భాశయాన్ని తొలగించేటువంటి పద్ధతిని హిస్టరెక్టమీ అని అంటాం. నవజాత శిశువు యొక్క అధ్యయనాన్ని నియోనెటాలజీ అని కూడా పిలుస్తాం సార్. గుర్రం యొక్క శిరం నుండి తీసిన సిరం గొనాడోట్రోపిక్ హార్మోన్ ని ఏం చేస్తామనంటే గుర్రం యొక్క శిరం నుంచి తీసినటువంటి గొనాడోట్రోపిక్ హార్మోన్ వల్ల అండోత్పత్తిని స్త్రీల లోపల అండోత్పత్తిని ఇంప్రూవ్ చేయడాన్ని అభివృద్ధి చేయడాన్ని మనం ఏమంటాం సార్ అని అంటే ఏమంటాం మరి గుర్రం నుంచి తీసినటువంటి శిరం ద్వారా స్త్రీల లోపల మనం ఏం చేస్తామనంటే అండాలను ఎక్కువ సంఖ్యలో అభివృద్ధి చేస్తూ ఉంటాం సార్. ఓకే, రైట్. అండోత్పత్తిని పెంచడానికి అవకాశం ఉన్నది. తర్వాత ఒక స్త్రీకి ఎప్పుడైతే పిల్లలు జన్మించరో వాళ్ళు ఏం చేస్తారు అని అంటే వాళ్ళ యొక్క శరీరాకృతిని కొంతమంది అత్యుత్సాహంతో నా శరీరాకృతి పిల్లలు కనడం వలన నా శరీరం యొక్క రుగ్మత మారుతుంది అనేటువంటి అంశంతో వాళ్ళ యొక్క అండాలను వేరే యొక్క స్త్రీ యొక్క గర్భాశయంలోనికి చొప్పించి ఆ పిండాన్ని అభివృద్ధి చేయడాన్ని మనం ఏమంటామంటే సరోగసి అని పిలుస్తాం సార్. ఏమవుతుంది అని అంటే ఇవాళ హాస్పిటల్స్ లోపల వైద్యశాలల లోపల ఏం జరుగుతుంది అంటే సరోగతి విధానాన్ని కొంతమంది ఎక్కువగా ప్రోత్సహించడానికి అవకాశం ఉన్నది సార్. ఓకే, మరి ఈ అద్దె గర్భం వల్ల పిల్లలను కనిపించినటువంటి వ్యక్తులు ఎవరు సార్ అని అంటే మంచు లక్ష్మి సార్. ఉదాహరణ ఎగ్జాంపుల్ ఎవరు అంటే మోహన్ బాబు కూతురైనటువంటి మంచు లక్ష్మి ఏం చేసింది అంటే తన యొక్క అండాలని తన యొక్క హస్బెండ్ యొక్క స్పర్మ్ సెల్స్ ని ఏం చేసింది అంటే వేరే యొక్క స్త్రీ యొక్క గర్భం లోపల ఇంప్రూవ్ చేసి ఆమె తన యొక్క పాపను కనడం జరిగింది సార్. ఓకే, రైట్. దీనిని మనం ఏమంటామనంటే అద్దె గర్భం, సరోగసి తల్లులని కూడా పిలవడం జరుగుతుంది సార్. తర్వాత ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ సార్. కృత్రిమంగా గర్భధారణ జరిగేటువంటి ప్రక్రియ ఐవిఎఫ్ అని పిలుస్తాం సార్. దీనినే ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ సార్. శుక్ర కణాలను పురుషుడి నుంచి మేల్ నుంచి ఏం చేస్తారు అని అంటే శుక్ర కణాలను తీసేస్తారు సార్. స్పెర్మ్ సెల్స్ ని తీసేస్తారు. ఈ స్పెర్మ్ సెల్స్ ని తీసి ఏం చేస్తారు అని అంటే తర్వాత ఫిమేల్ నుంచి ఏం చేస్తారు అని అంటే ఓవం ని తీసేస్తారు సార్. ఈ రెండింటిని టెస్ట్ ట్యూబ్ లోపల ఏం చేస్తారు అని అంటే టెస్ట్ ట్యూబ్ లోపల డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది సార్. డెవలప్మెంట్ జరిగి ఈ పిండాన్ని ఏర్పరిచి ఏం చేస్తారు అని అంటే ఆడజీవి యొక్క గర్భాశయంలోనికి ప్రవేశపెట్టి పిల్ల జీవులను ఏర్పరుస్తూ ఉంటారు సార్. అంటే ఒక స్త్రీ యొక్క అండాలను తర్వాత పురుషుడి నుంచి వెళ్ళి స్పర్మ్ సెల్స్ ని తీసుకొని పిండాన్ని ఏర్పరిచి స్త్రీ జీవి యొక్క గర్భాశయంలోనికి చొప్పించేదాన్ని మనం ఏమంటాం సార్ అని అంటే ఐబిఎఫ్ అని పిలవడం జరుగుతుంది సార్. ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ అని పిలవడం జరుగుతూ ఉంటుంది. ఓకే, రైట్. తర్వాత దీనినే మనం కృత్రిమ గర్భధారణ అని పిలవడం జరుగుతుంది సార్. అయితే మరి శిశువులను టెస్ట్ ట్యూబ్ బేబీ ఇటువంటి శిశువులను మనం ఏమని పిలుస్తాం అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ అని పిలుస్తాం సార్. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా లూయిస్ బ్రౌన్ అనేటువంటి పాపని బ్రిటన్ లో కృత్రిమ బేబీని ప్రవేశపెట్టడం జరిగింది సార్. ఈయనను మరి ఈ విధంగా తయారు చేసినటువంటి డాక్టర్ ఎవరు అనంటే ప్యాట్రిక్ స్టెప్టో రాబర్ట్ ఎడ్వర్డ్ సార్. ప్యాట్రిక్ స్టెప్టో సార్. ప్యాట్రిక్ స్టెప్టో అనేటువంటి డాక్టర్, అదే విధంగా ఎడ్వర్డ్ అనేటువంటి ఇద్దరు రాబర్ట్ ఎడ్వర్డ్స్ అనేటువంటి డాక్టర్స్ ఏం చేసిండ్రు అని అంటే బేబీ లూయిస్ బ్రౌన్ ని లండన్ లోపల ప్రవేశపెట్టడం జరిగింది. ఏ సంవత్సరంలో అంటే 1978వ సంవత్సరంలో సార్. రైట్. మరి ఇండియా లోపల మొట్టమొదటి టెస్ట్ బేబీ ఎవరు అనంటే బేబీ హర్ష సార్. ఎవరు? బేబీ హర్ష. ఇండియా లోపల ఎవరు?
అంటే బేబీ హర్ష సార్ ఎప్పుడు 1986 సార్ 1986 ప్రపంచంలోనైతే ఎవరు బేబీ లూయిస్ బ్రౌన్ సార్. తర్వాత ఇండియాలోనైతే బేబీ హర్ష 1986 ప్రపంచంలోనైతే 1978 ఎవరు సార్ అని అంటే లూయిస్ బ్రౌన్ సార్. లూయిస్ బ్రౌన్ ఎక్కడ బ్రిటన్ సార్. ఓకే రైట్ బ్రిటన్ లోపల లండన్ లోపల సార్ రైట్. మరి ఈ బేబీ హర్షను కృత్రిమంగా తయారు చేసినటువంటి డాక్టర్ ఎవరు అని అంటే ఇందిరా హిందూజా సార్. ఇందిరా హిందూజా ఇందిరా హిందూజా అనేటువంటి డాక్టర్ ఏం చేసింది అని అంటే ఈ బేబీ హర్షను 1986 లోపల ఐవీఎఫ్ ద్వారా ఇండియా లోపల మొట్టమొదటిసారిగా సృష్టించినటువంటి బేబీ సార్. తర్వాత ప్రపంచంలోనైతే లూయిస్ బ్రౌన్ 1978 సార్. ఎవరు ప్యాట్రిక్ స్టెప్టో అదే విధంగా రాబర్ట్ ఎడ్వర్డ్స్ అనేటువంటి డాక్టర్స్ ఇద్దరు బేబీ లూయిస్ బ్రౌన్ ని ప్రవేశపెట్టడం జరిగింది సార్. ఓకే రైట్. తర్వాత కుటుంబ నియంత్రణకు మార్గాలు సార్. మరి ఈ కుటుంబ నియంత్రణ జరగాలి, జనాభా పెరుగుదల అనేది ఎక్కువగా జరిగినప్పుడు ఏమవుతుంది అని అంటే కొన్ని పరిణామాలు ఏర్పడడం జరుగుతుంటుంది సార్. కాబట్టి స్త్రీ గర్భం ధరించకుండా ఉండడం కోసం ఏం చేయాలనంటే గర్భ నిరోధక కాంట్రాసెప్షన్స్ అనేటివి వాడాలి సార్. లేకపోతే జనాభా అనేది అదుపు తప్పి ఇప్పటికే మనం 140 కోట్లకు 47 కోట్లకు చేరిపోయింది సార్. కాబట్టి ఈ ఏం చేస్తామనంటే మనం కుటుంబ నియంత్రణ అనేది పాటించాలి సార్ రైట్. తర్వాత ఏదేని లేదా ఒక రసాయనాన్ని ఉపయోగించి గర్భధారణ అడ్డుకోవడాన్ని మనం ఏమంటామంటే గర్భ నిరోధక సాధనం అని కూడా పిలుస్తాం సార్. ఓకే రైట్. భౌతిక ఉపకరణాలు అయితే ఏం చేయాలని అంటే కండోమ్స్ అనేటివి డయాఫ్రామ్స్ అనేటివి ఉపయోగించాలి. తర్వాత కాపర్ టీ అనేది శుక్రనాశనుడు స్పెర్మిసైడ్స్ ని కూడా మనం ఏం చేయాలంటే స్పెర్మిసైడ్స్ ని కూడా వాడాలి సార్. తర్వాత కాపర్ టీ అనేది కాపర్ టీ లూఫ్ అనేది ఇది గర్భద్వారంలో అమర్చేటువంటి సాధనం సార్. దీనివల్ల మరి అంటువ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉన్నది సార్ రైట్. తర్వాత ఈ కుటుంబ నియంత్రణ చేయడానికి పురుషుల లోపల చేసేటువంటి ఏం చేస్తున్నారు అని అంటే ఆపరేషన్ ని మనం వెసెక్టమీ అని పిలుస్తాం సార్. పురుషుల లోపల స్పర్మ్స్ అనేటివి ఎక్కువగా రిలీజ్ కాకుండా ఓవంతోని ఫ్యూజ్ కాకుండా మరి మనం ఏం చేయాలి అని అంటే పురుషుల లోపల వెసెక్టమీ అనేటువంటి ఆపరేషన్ ద్వారా ఏం చేస్తాము మనం కుటుంబ నియంత్రణను పాటిస్తాం సార్. తర్వాత స్త్రీల లోపలనైతే ఫాలోపియన్ ట్యూబ్స్ ని కట్ చేయడాన్ని మనం ట్యూబెక్టమీ అని పిలుస్తూ ఉంటాం సార్. ఓకే రైట్. ఇది హ్యూమన్ రిప్రొడక్టివ్ సిస్టమ్ లో భాగంగా మనం తెలుసుకున్నటువంటి అంశం సార్. తర్వాత వివిధ జీవుల లోపల ఈ జీవకోటి ప్రపంచంలో ఎక్కువగా కార్డెట్స్ అండ్ నాన్ కార్డెట్స్ అనేవి ఉన్నాయి కాబట్టి మనం ఇప్పటిదాకా కొన్ని అంశాలను నేర్చుకున్నాం. మరి లైంగిక ప్రత్యుత్పత్తి అనేది ఏ ఏ జీవుల లోపల ఏ విధంగా జరుగుతుంది అనేటువంటి అంశాలను కూడా మనం తెలుసుకోవాలి. నిమ్న జాతుల లోపల మరి కొన్ని జీవుల లోపల ఏ విధంగా జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పారామేషియం ఉన్నది సార్. పారామేషియం అనేటువంటి జీవి ఉన్నది. ఈ పారామేషియం జీవి లోపల ఏ విధంగా ప్రత్యుత్పత్తి జరుగుతుంది అనేటువంటి అంశాలను కూడా మనం తెలుసుకోవాలి సార్ రైట్. ఈ పారామేషియం లోపల సంయుగ్మం పారామీషియంలో ఏం జరుగుతుంది అని అంటే పారామీషియంలో సంయుగ్మం అనేది జరుగుతుంది సార్. ఇది లైంగిక ప్రత్యుత్పత్తిలో భాగం. దీనినే మనం కాంజుగేషన్ అని కూడా పిలుస్తాం సార్. ఓకే రైట్. అయితే మరి ఈ కాంజుగేషన్ లోపల ఏం ఏర్పడతాయి అని అంటే ఒకటి స్థూల కేంద్రకం ఏర్పడుతుంది సార్. స్థూల కేంద్రకం అనేది ఏర్పడుతుంది. ఓకే రైట్. ఈ స్థూల కేంద్రకం అనేది ఏర్పడుతుంది. తర్వాత రెండవది ఏంటి సార్ అని అంటే సూక్ష్మ కేంద్రకం సార్. సూక్ష్మ కేంద్రకం అనేది ఏర్పడుతుంది సార్. స్థూల కేంద్రకం సూక్ష్మ కేంద్రకం అనేది ఉంటది. ఈ స్థూల కేంద్రకం ఏం చేస్తుంది అని అంటే సాధారణంగా శరీర ధర్మ క్రియలను అభివృద్ధి చేయడంలో ఉపయోగపడుతుంది సార్. మరి సూక్ష్మ కేంద్రకం ఏం చేస్తుంది అని అంటే లైంగిక ప్రత్యుత్పత్తిలో పాల్గొంటది సార్. సెక్సువల్ రిప్రొడక్షన్ సార్. సెక్సువల్ రిప్రొడక్షన్ లో ఇది ఏం చేస్తుంది సార్ అని అంటే ఈ
సూక్ష్మ కేంద్రకం అనేది పార్టిసిపేట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది సార్. తర్వాత ఇవి రెండు సంయుగ్మం లోపల నశించేటువంటి కేంద్రకం ఏది అని అంటే ఈ స్థూల కేంద్రకం అనేది నశించిపోతుంది సార్. ఓకే, నశించిపోతుంది. సూక్ష్మ కేంద్రకం స్థూల కేంద్రకం అనేది నశించిపోతుంది. స్థూల సూక్ష్మ కేంద్రకం అనేది లైంగిక ప్రత్యుత్పత్తిలో పాల్గొని ఎక్కువగా తన యొక్క సంతతిని ఇంప్రూవ్ చేయడంలో ఉపయోగపడుతుంది సార్. మరి సంయుగ్మంలో 4 దశలు ఉంటాయి సార్. సంయుగ్మంలో ఎన్ని దశలు ఉంటాయి అంటే 4 దశలు అనేటివి ఉంటాయి సార్. ఓకే, రైట్. ఈ 4 దశల లోపల ఒకటి సంయుగ్మకాలు, సంయుగ్మకాలు సార్. రెండోది ఏంటి సార్ అని అంటే ప్రాక్కేంద్రకాల ఏర్పాటు, ప్రాక్కేంద్రకాల ఏర్పాటు. ఓకే, రైట్. మూడవది ఏంటి సార్ అని అంటే సంయుక్త కేంద్రకం ఏర్పాటు, సంయుక్త కేంద్రకం ఏర్పాటు సార్. సంయుక్త కేంద్రకం ఏర్పాటు. నెక్స్ట్ వన్ ఏంటి సార్ అని అంటే పిల్ల కేంద్రకాల ఏర్పాటు సార్. పిల్ల కేంద్రకాల ఏర్పాటు. ఏమేమి ఏర్పడతాయి? సంయుగ్మకాలు ఏర్పడతాయి, ప్రాక్కేంద్రకాలు ఉంటాయి, నెక్స్ట్ సంయుక్త కేంద్రకం అనేది ఏర్పడుతుంది, తర్వాత పిల్ల కేంద్రకాల ఏర్పాటు అనేది జరుగుతూ ఉంటుంది సార్. మరి ఈ సంయుగ్మకాలు ఏ విధంగా ఏర్పడతాయి అనేటువంటి అంశాలను మనం తెలుసుకోవాలి. అయితే సంయుగ్మంలో పాల్గొనే 2 పారామేషియాలను సంయుగ్మకాలు అని పిలుస్తాం సార్. 2 పారామేషియాలను సంయుగ్మకాలు అని పిలవడం జరుగుతుంది సార్. రైట్. ఈ ఇక్కడ కాంజుగేషన్ లోపల పారామేషియం అనేది పార్టిసిపేట్ చేస్తుంది కాబట్టి ఆ రెండింటిని మనం సంయుగ్మకాలని పిలుస్తాం సార్. ఇవి నోటి గాడి వద్ద కలుసుకోవడం సార్. దీనిని ఇక్కడ నోటి గాడి ఉంటుంది సార్. ఈ నోటి గాడి వద్ద కలుసుకుంటాయి. మరి ఇటువంటి దాన్ని మనం ఏమంటామంటే పెల్లికిల్ అని కూడా పిలుస్తాం సార్. పెల్లికిల్ అని కూడా పిలుస్తాం సార్. రైట్. తర్వాత లేదా రక్షక త్వచం అని పిలుస్తాం సార్. ఈ రెండిటి మధ్యలో ఉన్నటువంటి ఈ త్వచం కరిగిపోయి ఏం చేస్తుంది అనంటే జీవ పదార్థపు వంతెన అనేది ఏర్పడుతూ ఉంటుంది సార్. జీవ పదార్థపు వంతెన అనేది ప్రోటోప్లాజం యొక్క బ్రిడ్జ్ అనేది ఏర్పడుతూ ఉంటుంది సార్. మరి ప్రాక్కేంద్రకాలు ఏ విధంగా ఏర్పడతాయి? ప్రతి జీవిలోని సూక్ష్మ కేంద్రకం ఒకసారి క్షయకరణ విభజన జరుగుతుంది సార్. ప్రతి జీవి లోపల ఏం జరుగుతుంది అనంటే సూక్ష్మ కేంద్రకం అనేది క్షయకరణ విభజన జరుగుతూ ఉంటుంది సార్. క్షయకరణ విభజన జరిగి ఏమవుతుంది? 4 పిల్ల కేంద్రకాలను ఏర్పరుస్తుంది సార్. 4 పిల్ల కేంద్రకాలు క్షయకరణ విభజన ఏర్పడి క్షయకరణ విభజన జరిగి 4 పిల్ల కేంద్రకాలు అనేటివి ఏర్పడతాయి. తర్వాత వీటిలో 3 నశించిపోతాయి సార్. 3 కేంద్రకాలు అనేటివి నశించిపోతాయి. 4 ఏర్పడ్డాయి, 3 నశించిపోయినాయి, ఒకటే మిగిలింది. ఈ మిగిలినటువంటి ఒకటి ఏం చేస్తుంది అనంటే సమవిభజన చెందుతుంది సార్. సమవిభజన చెందుతుంది. సరి సమానంగా విడిపోతా ఉంటది సార్. ఓకే, రైట్. దీని లోపల ఏమవుతుంది అనంటే ఒక కేంద్రకం అనేది పెద్దగా ఉంటది, ఒకటేమో చిన్నగా ఉంటది సార్. ఓకే, రైట్. అంటే పెద్దగా ఉన్నదాన్ని మనం ఏమనాలి? స్థూల కేంద్రకం అనాలి. ఓకే, రైట్. తర్వాత చిన్న కేంద్రకాన్ని మనం ఏమనాలి? సూక్ష్మ కేంద్రకం అని అనాలి. దీనిలో ఏమవుతుంది సార్ అనంటే స్థూల కేంద్రకమును ఒక పురుష సూక్ష్మ కేంద్రకమును ఏర్పరచును. వీటిని మనం ఏమంటామంటే ప్రాక్కేంద్రకాలని పిలుస్తాం సార్. తర్వాత ఇది 3వ అంశం ఏంటి అనంటే సంయుక్త కేంద్రకం ఏర్పాటు. ఈ సంయుక్త కేంద్రకం అనేది ఏ విధంగా ఏర్పడుతుంది సార్ అనంటే ఒక జీవిలోని సూక్ష్మ కేంద్రకం సార్, తర్వాత మరొక జీవిలోని స్థూల కేంద్రకంతో కలుసుకుంటది. ఓకే, ఒక జీవిలో ఉన్నటువంటి సూక్ష్మ కేంద్రకం మరొక జీవిలో ఉన్నటువంటి స్థూల కేంద్రకంతోని ఏమవుతుంది? కలిసిపోతుంది సార్. అయితే ఈ 2 జీవుల లోపల ఈ సూక్ష్మ మరియు
స్థూల కేంద్రకం అనేది ఏర్పడి దీన్నే ఏమంటాం అనంటే మనం సంయుక్త కేంద్రకం. ఒక 2 జీవులున్నాయి. ఈ 2 జీవుల నుంచెల్లి ఒకటి సూక్ష్మ కేంద్రకం, ఇంకొక జీవి నుంచి స్థూల కేంద్రకం వచ్చి 2 కలుసుకుంటాయి కాబట్టి ఈ రెండిటిని మనం ఏమనాలనంటే సంయుక్త కేంద్రకం ఏర్పడింది అని చెప్పుకోవాలి సార్. వీటిని మనం ఏమంటామంటే వియుగ్మకాలు, వియుగ్మకాలు అని కూడా పిలుస్తాం సార్. వీటినే మనం వియుగ్మకాలు అని పిలవడం జరుగుతుంది. ఓకే. రైట్. తర్వాత పిల్ల కేంద్రకాల ఏర్పాటు. ప్రతి సంయుక్త కేంద్రకంలో ఏం జరుగుతుంది సార్ అనంటే ఈ సంయుక్త కేంద్రకం ఎట్లా ఏర్పడ్డది అంటే ఒక జీవి నుంచి వచ్చినటువంటి సూక్ష్మ కేంద్రకం మరొక జీవి నుంచి వచ్చినటువంటి స్థూల కేంద్రకం కలిపి రెండు కలిసి ఏర్పడ్డటువంటి దాన్ని మనం సంయుక్త కేంద్రకం అని అంటాం. కాబట్టి ఈ సంయుక్త కేంద్రకం లోపల 3 సమవిభజనలు జరుగుతాయి సార్. 3 సార్లు సమవిభజన జరుగుతుంది. సమవిభజన జరుగుతుంది. 3 సార్లు సమవిభజన జరిగిన తర్వాత ఏం జరుగుతుంది సార్ అనంటే 8 కేంద్రకాలు ఏర్పడతాయి. 3 సార్లు ఏర్పడితే 8 కేంద్రకాలు అనేటివి ఏర్పడతాయి. ఓకే. రైట్. ఈ 8 కేంద్రకాల లోపల ఏం జరుగుతుంది సార్ అనంటే 3 నశించిపోతాయి సార్. 3 నశించిపోతాయి సార్. ఓకే. నశించిపోవును. 3 కేంద్రకాలు ఏమవుతాయి? నశించిపోతాయి. మిగిలిన 5 కేంద్రకాల లోపల 4 స్థూల కేంద్రకాలు ఉంటాయి సార్. మిగిలిన 5 కేంద్రకాలలో ఏం జరుగుతుంది అనంటే 4 కేంద్రకాలను ఏం చేస్తది? 4 స్థూల కేంద్రకాలుగా ఉంటాయి. 4 ఈ 5 లోపల 4 స్థూల కేంద్రకాలు. ఓకే. రైట్. ఒకటి మాత్రమే సూక్ష్మ కేంద్రకం సార్. ఒకటి మాత్రమే సూక్ష్మ కేంద్రకం. ఓకే. రైట్. తర్వాత ఈ సూక్ష్మ కేంద్రకం ఏం చేస్తది అనంటే 2 సార్లు సమవిభజన జరుగుతుంది. ఒకటి సూక్ష్మ కేంద్రకం ఉన్నది కాబట్టి ఇది 2 సార్లు సమవిభజన జరిగి 4 కేంద్రకాలను ఏర్పరుస్తుంది. ఓకే. రైట్. ఇక ఈ 4 కేంద్రకాలు ఏమవుతుంది సార్ అనంటే 4 స్థూల కేంద్రకాలు. ఓకే. రైట్. 4 సూక్ష్మ కేంద్రకాలు ఏర్పడ్డాయి. కాబట్టి ఒక పారమేషియం నుంచి ఏర్పడే పిల్ల జీవుల సంఖ్య 4 సార్. ఒక పారమేషియం నుంచి ఏర్పడేటువంటి పిల్ల జీవులు ఎన్ని సార్ అనంటే 4 పిల్ల జీవులు సార్. ఓకే. రైట్. తర్వాత సంయుగ్మంలో 2 జీవులు పాల్గొంటాయి సార్. సంయుగ్మం లోపల ఎన్ని జీవులు పాల్గొంటాయి? సంయుగ్మం లోపల 2 జీవులు పాల్గొంటాయి. ఓకే. రైట్. ఎన్ని జీవులు పాల్గొన్నాయి? 2 జీవులు పాల్గొన్నాయి. కావున 8 పిల్ల జీవులు అనేటివి ఏర్పడ్డాయి సార్. ఈ విధంగా పారామేషియం లోపల లైంగిక ప్రత్యుత్పత్తి అనేది జరుగుతూ ఉంటుంది సార్. ఓకే. రైట్. ద్విధా విచ్చిత్తి ఫలితంగా మరి సంయుగ్మం ద్వారా ఏం జరుగుతుంది అనేటువంటి అంశాలను మనం తెలుసుకోవాలి. కాబట్టి ద్విధా విచ్చిత్తి ఫలితంగా శరీర ధర్మ క్రియలు నిర్వర్తించిన స్థూల కేంద్రకం సంయుగ్మంలో పాల్గొంటది సార్. సూక్ష్మ కేంద్రకం నుంచి ఏర్పడతాయి. కావున ఇవి సమర్థవంతంగా జీవక్రియల లోపల పాల్గొంటాయి సార్. ఓకే. రైట్. జన్యు పునః సంయోజనాలు అనేటివి జరుగుతాయి సార్. జన్యు పునః సంయోజనాలు ఒకదానికొకటి ఏమవుతుంది సార్ అనంటే జన్యు మార్పిడి అనేది జరుగుతుంది. ఇటువంటి అంశాన్ని మనం జన్యు పునః సంయోజనం అని పిలుస్తాం సార్. ఇది ఏం చేస్తుంది అనంటే బయోడైవర్సిటీకి తర్వాత ఎవల్యూషన్ కి కూడా ఉపయోగపడుతుంది సార్. ఎప్పుడు ద్విధా విచ్చిత్తి జరగడం వలన ఏమవుతుంది సార్ అనంటే జీవ పదార్థం అనేది బలహీనపడుతుంది సార్. బలహీనపడి దానిని కాపాడుటకై సంయుగ్మం తోడ్పడుతుంది సార్. ద్విధా విచ్చిత్తి లోపలనైతే జీవ పదార్థం కోల్పోతుంది. సంయుగ్మంలోనైతే జీవ పదార్థం అనేది ఇంప్రూవ్ అవుతుంది సార్. ఈ అంశాన్ని ఇప్పటితో మనం కంప్లీట్ చేద్దాం. ఓకే. రైట్. నెక్స్ట్ సెషన్ లో వానపాము లోపల ప్రత్యుత్పత్తి, తర్వాత బొద్దింక లోపల ప్రత్యుత్పత్తి, తర్వాత ఇంకా రకరకాల జీవుల లోపల రిప్రొడక్టివ్ సిస్టమ్ అనేది ఏ విధంగా జరుగుతుంది అనేటువంటి అంశాన్ని మనం చర్చిద్దాం. జై హింద్.